చెప్తాను. మొబైల్ ఇండస్ట్రీ ప్రాసెసర్ ఇంటర్ఫేస్. ఇక్కడ వీడు ఒక పదం యూజ్ చేశాడు, ఏంటి? మొబైల్ ఇండస్ట్రీ అంటున్నాడు. ఇండస్ట్రీ అంటే కంప్లీట్ మొబైల్ ఇండస్ట్రీ. వీళ్ళందరూ ఏంటంటే మనం అందరం కలిసి ఇది ఒక ప్రోటోకాల్ అన్నమాట. ప్రోటోకాల్ అంటే ఏం చెప్పండి? అందరూ కలిపి ఒకటే. ప్రోటోకాల్ అంటే నియమ నిబంధత, అంటే ఏ సెట్ ఆఫ్ రూల్స్ విచ్ నీడ్స్ టు బి ఫాలో. అంటే ఒక రూల్ ఉంటుంది, అది కంపల్సరీ ఫాలో అవ్వాలి, దాన్ని ప్రోటోకాల్ అంటారు. ఎగ్జాంపుల్, నా ప్రోటోకాల్ డైలీ మీకు 9:15 కి క్లాస్ ఇవ్వడం, దట్ ఈస్ మై ప్రోటోకాల్. మీ ప్రోటోకాల్ నేను చెప్పింది విని దాన్ని ప్రాక్టీస్ చేయడం, రైట్? ఇది కంపల్సరీ ఫాలో అవ్వాలి. అయితే ఈ ప్రోటోకాల్ ఏమందంటే మొత్తం యావత్ మొత్తం ప్రపంచం మొత్తం ఇండస్ట్రీ మొత్తం ఒక ప్రోటోకాల్ ని మనం ఫాలో చేద్దాం, దానివల్ల ప్రతి ఒక్కరు గ్రాఫిక్స్ ని దీని ద్వారా యూజ్ చేసుకోవచ్చని. అదేంటంటే మనం ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ డిస్ప్లే మనం వాడినప్పుడు డిస్ప్లేలో ఉన్న ఒక లైన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకి ఇమేజ్ అనేది ఎక్కడెక్కడ కనపడుతుంది? మనకి కెమెరాలో కూడా కనపడతాం కదా, కానీ అది డిస్ప్లేకి వచ్చేస్తుంది కెమెరాలో. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కెమెరా ఓపెన్ చేశాను అనుకోండి, ఇది ఇప్పుడు నేను మీకు ఫోటో తీయాలనుకున్నాను. కెమెరా ఓపెన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మీ ఫేస్ పైన డాట్స్ క్రియేట్ చేస్తుంది. ఈ డాట్స్ ని రిటర్న్ లో సిపియుకి పంపిస్తుంది. అయితే సిపియు ఏం చేస్తుందంటే ఈ డాట్స్ ని మొత్తం జాయిన్ చేస్తుంది. జాయిన్ చేయగానే ఇది ఇమేజ్ అని తెలుస్తుంది. అప్పుడు సిపియు ఏం చేస్తుందంటే ఇదే లైన్ లో డిస్ప్లే కనెక్టర్ కి ఫోటో చూపించమని అంటుంది. అర్థమైందండి? సో ఎంఐపిఏ అంటే ఇమేజ్ డేటా, అంటే పిక్చర్ డేటా, పిక్చర్ క్రియేషన్, దాన్ని ఎంఐపిఐ అంటారు. అర్థమైందండి? సో ఈ లైన్స్ లో కనుక ఒక్క లైన్ బ్రేక్ అయినా మీ డిస్ప్లే పైన ఫస్ట్ లైన్స్ వస్తాయి. మీరు 2-3 డిస్ప్లేలు మారుస్తారు అయినా కానీ లైన్స్ వస్తాయి. అయితే వీటిని మనం గుర్తుపట్టడం ఎట్లా? అందరూ చెప్పడం బానే ఉంది, ఇవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? ఒక్కసారి మనం దీన్ని చూద్దాం. ఇక్కడ నేను ఇక్కడ హార్డ్వేర్ సొల్యూషన్స్ లోకి వెళ్ళి ఓపెన్ చేస్తాను. ఈ ఎంఐపిఐ లైన్స్ అనేది ఎక్కడైతే ఇమేజ్ క్రియేట్ అవుతుంది, అంటే ఎక్కడ డిస్ప్లే కనెక్టర్ మరియు ఇంకోటి ఇమేజ్ ఎక్కడ చూడవచ్చు, కెమెరా కనెక్టర్, ఆ 2 చోట్ల ఉంటాయి. ఎంఐపిఐ లైన్స్ ఎలా ఉంటాయో ఫస్ట్ మనం చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ డిస్ప్లే కనెక్ట్, ఇక్కడ ఏం కనెక్టర్? ఇది బ్యాక్ కెమెరా కనెక్టర్. ఓకే, డిస్ప్లే కనెక్టర్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. ఇక్కడ మనకి ఏముంది? V2B, ఇక్కడ LCD. ఇప్పుడు చూడండి, ఇక్కడ మీరు సరిగ్గా చూడండి, గమనిస్తున్నారా? అక్కడ వీటిని ఈఎంఐ ఫిల్టర్స్ అంటారు. ఏమంటారు? ఈఎంఐ ఫిల్టర్. ఇవి ఒక సైడ్ ఏమో ఎవరికి కనెక్ట్ అయి ఉంటాయి? సిపియుకి, గుర్తుపెట్టుకోండి. ఇంకో సైడు డైరెక్ట్ గా కనెక్టర్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఒక సైడ్ సిపియు, ఒక సైడ్ కనెక్టర్. మళ్ళీ వీళ్ళ మధ్యలో ఇంకెవ్వరు లేరు. ఈ లైన్స్ కనుక బ్రోకెన్ అవుతే మీ లైన్ లో, అంటే మీ డిస్ప్లేలో మీకు లైన్స్ రావడం స్టార్ట్ అవుతాయి, లేదా డిస్ప్లే షేక్ అవడం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఇమేజ్ సరిగ్గా ఫిల్టర్ అవ్వదని చెప్పి. అర్థమైందండి? దీన్ని ఈఎంఐ ఫిల్టర్స్ అంటారు. ఇది మనకి డిస్ప్లే కనెక్టర్ మరియు కెమెరా కనెక్టర్ దగ్గర కనపడుతుంది. ఒకసారి మనం చూద్దాం. ఇక్కడ పైన కనిపించాయా? 1 2 3 4 5 కనిపించాయండి. ఓకే, ఇప్పుడు ఇవి ఎలా కనెక్ట్ అయిందో ఒకసారి మళ్ళీ మనం చూద్దాం ఫిజికల్ గా, నార్మల్ గా.
సిపియు, ఇది డిస్ప్లే. వీళ్ళిద్దరి మధ్యలో శ్రీకాంత్, వీళ్ళిద్దరి మధ్యలో ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. ఇలా చూడండి, ఇది స్టార్ట్ అయ్యేది గుర్తుపెట్టుకోండి సిపియు నుంచి, ఎందుకంటే ఈ ప్రోటోకాల్ సిపియు నుంచి వస్తుంది కదా. ఇక్కడ మనం చూస్తే ఒకవేళ గ్రౌండ్ రెసిస్టెన్స్ చూస్తే సేమ్ ఉంటుంది గ్రౌండ్ రెసిస్టెన్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 600 వస్తే ఇక్కడ కూడా 600, ఇక్కడ కూడా 600, ఇక్కడ కూడా 600. దీంట్లో గుర్తుపెట్టుకోండి, ఒక్కటి మిస్ అయినా కూడా మీకు ఇమేజ్ రాదు. ఒకవేళ ఇది మీకు పాడైపోయినా ఎవరైనా తీసేసినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తీసేసినా కూడా వేరే మొబైల్ నుంచి డైరెక్ట్ గా తీసి ఇక్కడ వేసేయండి, ఏమి ప్రాబ్లం ఉండదు. ఒకసారి సరిగ్గా దీన్ని గమనించండి, ఎలా ఉంది చూడండి. లైన్స్ చూద్దాం మనం. ఇక్కడ విజిబుల్ కనపడుతుందా మీకు? కనిపిస్తుంది. చూడండి, చూడండి ఇది ఎలా ఉంటుందంటే మళ్ళీ చూపిస్తున్నాను. ఫస్ట్ 2, తర్వాత ఇది గ్రౌండ్ అన్నమాట. గ్రౌండ్ ఇది 1 2, తర్వాత గ్రౌండ్ 1 2, తర్వాత గ్రౌండ్ 1 2, తర్వాత గ్రౌండ్ 1 2. గమనించారా? ఇలా ఉంటుంది. పొరపాటున సాల్డరింగ్ రాడ్లు మీరు తేడా చేశారంటే ఈ గ్రౌండ్ కలిసిపోతుంది. అర్థమైందండి? ఒకసారి మనం చూసుకోవాలి. సేమ్ జిఆర్ మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ 600 వస్తే ఇక్కడ కూడా 600, అంటే 5 10 ఇటు ఉన్నా పర్వాలేదు, అన్నిట్లో సేమ్ రావాలా. ఇది ఎప్పుడైతే వస్తుందో ఇమ్మీడియట్ గా ఇప్పుడు చూడండి వోల్టేజెస్ వచ్చేసాయి, తర్వాత మీకు సిగ్నల్ వచ్చింది, వెంటనే ఏమవుతుంది మీకు ఇమేజ్ అనేది కనపడుతుంది. అర్థమైందండి? వెంటనే ఇమేజ్ కనపడుతుంది. సార్ ఇప్పుడు ఒక చిన్న ప్రాబ్లం. చెప్పండి. ఎంఐ నోట్ 5+ ఉంటాయి కదా సార్. నోట్ 5 అదే సార్ ఎంఐ, అదే రెడ్మీ 5+ ఉంటుందండి. ఓకే అండి. అది జస్ట్ ఆన్ అవుతుంది, ఎంఐ లోగో వచ్చి ఆగిపోతుంది. అది కాల్స్ అవి అన్ని అవుతున్నాయి. కాల్స్ వస్తున్నాయా? అంటే మీకు ఆగిపోవడం అంటే మీకు గ్రాఫిక్ కనపడతలేదా? గ్రాఫిక్ కనపడట్లేదు. కనపడతలేదంటే సర్క్యూట్ ఇష్యూ అండి. అది ఏంటది? స్టార్ట్అప్ మోడల్ Sir. నెంబర్ చెప్పండి. ఎంఐ 5+. 5+. అవును సార్, మీకు గ్రూప్ లో వీడియో కూడా పెట్టాను సార్. అవునండి. ఒకసారి 5+. 5S+, 5+ సార్? 5+ అండి. ఇక్కడ ఎంఐ 5 రాశాడు, 5SS+ రాశాడు. 5SS+ ఇది అంటే పెద్దగా ఉంటది. ఒకసారి కొంచెం కింద రెడ్మీ 5+ అని ఉంటుంది సార్. రెడ్మీయా? ఓకే రైట్, రెడ్మీ చూడొచ్చు. రెడ్మీ 5+, రైట్. ఓకే డన్. దీనికి ఉంది, దీనిది ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ డయాగ్రామ్ ఓపెన్ చేశాను. ఫస్ట్ మనం ఇది ఏంటో చూద్దాం. ఏంటి ఇది? మనకి మీడియాటెక్ లేదా క్వాల్కామా? ఇది మొత్తం మనం ఒకసారి చూద్దాం. రెడ్మీ 5+ ఓపెన్ చేస్తే దాంతో పాటు హార్డ్వేర్ సొల్యూషన్స్ లో మీకు లోగో వచ్చిపోతుంది, కానీ మీరు తర్వాత మీరు మన లైట్ వేస్తే కనపడుతుందండి? కనిపించట్లేదు సార్. కనిపించట్లేదు అంటే గుర్తుపెట్టుకోండి, లైట్ వేసినా కనపడకపోతే ఫస్ట్ మీరు ట్రబుల్ షూట్ చేయాల్సింది గ్రాఫిక్స్, లైట్ కాదు. అవును సార్. ఓకే, సో ఫస్ట్ మనం దీని ఫస్ట్ సర్క్యూట్ చూద్దాం సార్. ఈ సర్క్యూట్ మీడియాటెక్ క్వాల్కామా? ఎంఎస్ఎం అంటే క్వాల్కామ్.
సో ఇక్కడ నేను టైప్ చేస్తాను VSN సర్చ్ వచ్చిందా? అవును సార్. రైట్, క్లిక్ చేశాను. LCD VSN ఇక్కడ కనిపించింది చూడండి. చూద్దాం ఇది ఎక్కడ ఉంది. ఇది PMI 8952 లో ఉంది, అంటే పవర్ ఐసీలో ఉంది సార్. PMI 8952 ఇక్కడ మనం ఇక్కడ చూడండి. ఇక్కడ మనం గమనిస్తే ఇందాక మనం చదివిన దాని ప్రకారం ఇక్కడ మనం ఇక్కడ చూస్తే ఒకసారి చూడండి, MIPL లైన్లు ఇచ్చాడా వాటి సొల్యూషన్స్ లో? ఇక్కడ చూడండి, MIPL లైన్ ఇచ్చాడు, తర్వాత VSN VSP ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటంటే ఫస్ట్ సిమాటిక్స్ ప్రకారం వెళ్ళి ఇది 2 కాయిల్ దా లేకపోతే 1 కాయిల్ 1 నెక్స్ట్ అంటే ఒక కాయిల్ లేదా ఇంకోటి ఫ్లై క్యాప్, అవునా? రైట్, ఒకసారి చూద్దాం. ఇప్పుడు చెప్పండి, 1 కాయిల్ 2 కాయిల్ ఇది? SH అంటే మీకు ఇందాక చెప్పాను, SH అంటే జంపర్. అయితే కాయిల్ గ్రౌండ్ కి కనెక్ట్ అయి ఉందా లేదా? ఇంకోటి అంటే ఇది దీంట్లో ఫ్లై క్యాప్ లేదు, 2 కాయిల్ ఉన్నాయి చూడండి. ఒకటి కాయిల్ కి కనెక్ట్ అయింది, ఇంకోటి చూడండి కాయిల్ నార్మల్ గా కనెక్ట్ అయింది. అయితే ఇప్పుడు మీరు చూడాల్సింది ఏంటంటే వచ్చి పోతుందని అంటున్నారు. డిస్ప్లే వచ్చి పోతుందంటే మిగతాయి ఏమేమి చూడాలో నేను మీకు చెప్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఈ కాయిల్ ఏదైతే చూడండి హీట్ ఎక్కుతుందా అని ఫస్ట్ చూడాలి. ఈ కాయిల్ ఫస్ట్ హీట్ ఎక్కుతుందా లేదా చూడాలి, 1. నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుంది? కనెక్టర్కే కదా. డిస్ప్లే కనెక్టర్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు కనెక్టర్ దగ్గరికి వెళ్ళాను. కనెక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఒక రీసెట్ అనే ఒక పదం కనపడుతుంది. ఇక్కడ చూడండి, పిన్ నంబర్ 25 కనపడుతుందా? కనిపిస్తుంది. పిన్ నంబర్ 25 దగ్గర 1.8 వోల్ట్ రావాలి. ఇక్కడ LCD రీసెట్. సరిగ్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 1K రెసిస్టర్ ఉంది, గమనించండి. అవునండి, 1 కిలో ఓం. ఒక్కొక్కసారి ఈ రెసిస్టర్ యొక్క వాల్యూ చేంజ్ అయిపోతుంది అనమాట. చేంజ్ అయినందుకు మీకు లోగో వచ్చి పోతుంది. 1K బదులు ఇది 10K 100K చూపిస్తుంది. ఇది 1 సొల్యూషన్. మీరు ఏం చేయాలి, ఇమ్మీడియట్ గా దీన్ని తీసి ఇంకో 1K వేయాలి, 1. రెండోది ఇక్కడ మీకు 1.8 వోల్ట్ రావాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, 1.8 వోల్ట్. 1.8 వస్తుందా? వస్తుందండి, వస్తుంది. ఓకే, ఎప్పుడు వస్తుంది 1.8? మీరు LCD పెట్టినప్పుడా పట్టకుందా? LCD పెట్టి తీసానండి, తీసి చెక్ చేశాను, అప్పుడు వస్తుంది. LCD పెట్టినప్పుడు రావాలి. ఇప్పుడు మీకు అర్థం అవ్వట్లేదు. రీసెట్ అంటే LCD పెట్టినప్పుడు రీసెట్ అవ్వాలి. ఓకే, అదే ఒకటి 1. రెండోది ఏంటంటే ఇక్కడ ఇది టచ్ ప్యానల్ కి, ఇది టచ్ ప్యానల్. ఇక్కడ రెండో చూడండి, LCD TE 0 టీరింగ్ ఎఫెక్ట్. ఇక్కడ ఇది వాల్యూ ఎంత ఉంది? 0 ohms రెసిస్టర్. ఈ రెసిస్టర్ వాల్యూ చేంజ్ అయినా, గుర్తుపెట్టుకోండి, దీని వాల్యూ చేంజ్ అయినా కూడా మీకు లోగో వచ్చిపోతుంది. వాల్యూ చేంజ్ అయినా మీరు ఈ ఫస్ట్ ఈ 2 చూడండి. మూడోది మీకు కంటిన్యూగా అది వచ్చిన తర్వాత ఇక్కడ మీకు LCD పెట్టిన తర్వాత ఇక్కడ మీరు చెక్ చేసినప్పుడు 5 వోల్ట్స్ వస్తుందా లేదా చూడండి. ఫస్ట్ ఎక్కడ రెండు వస్తున్నాయా? అయితే నాకు విషయం చెప్పండి, -5 వెళ్ళిపోవాలా? గమనించారా? మీరు ఒకసారి చూస్తున్నారు, అది కంటిన్యూగా పెట్టి చూడాలి. మీకు లోగో పోయిన తర్వాత వస్తుందా లేదా చూడండి. ఒక్కసారి వస్తుంది, ఫస్ట్ టైం వస్తుంది, మీకు లోగో వస్తుంది కదా, అప్పుడు -5 వస్తుంది. మళ్ళీ చెక్ చేస్తే అది కనపడదు. ఇది రెండోది. మూడోది క్యాప్ సి. ఇక్కడ 21 పిన్ నంబర్ 21 ఉంది, గమనించండి.
21 దగ్గర ఇక్కడ కూడా రెసిస్టర్ 0 ohms ఉంది, ఇక్కడ కూడా 1.8 రావాలా. ఇది వచ్చిపోతుందా లేదా చూసి చెప్పండి. అర్థమైందండి? ఇవన్నీ Okay. రెసిస్టర్ ఇష్యూసే. రెసిస్టర్ వాల్యూ ఎక్కువ అయినప్పుడు ఏమవుతుందంటే కరెంట్ అనేది వదిలేస్తుంది. Hmm. వచ్చి వదిలేసినప్పుడు ఏమవుతుంది, మనకు మొత్తం లైట్ అనేది వెళ్ళిపోతుంది. ఈ 3 చెక్ చేసి నాకు చెప్పండి సార్ రేపు. ఓకే. ఓకేనా? ఇది మనం చెక్ చేయాలి. సో ఇలా మనం గ్రాఫిక్స్ ని చూసుకోవాలండి. చూడండి, ఈ డిస్ప్లే కనెక్టర్ కి గమనిస్తే ఇక్కడ చూడండి ఈ అని రాస్తుంది, ఈఎంఐ ఫిల్టర్స్. ఇక్కడ చూడండి ఎక్కడికి కనెక్ట్ అయింది, ఎంఐపి అని రాస్తుందా, ఎంఐపిఐ. ఒక సైడ్ ఏమో డిస్ప్లే కనెక్టర్, ఇది ఎక్కడికి వెళ్ళాలి, సిపియుకి వెళ్ళాలా లేదా చూద్దాం. డబుల్ క్లిక్, చూడండి నేను దీన్ని డబుల్ క్లిక్ కొడుతున్నాను, సెర్చ్ చేద్దాం. చూడండి ఎక్కడికి వెళ్ళింది, ఎంఎస్ఎం అంటే సిపియు కదా, మీడియాటెక్. ఇక్కడ సిపియు లోపల సరిగ్గా చూడండి సార్, ఎంఐపిఐ అని సెపరేట్ సెక్షన్ రాసింది. అయితే ఇక్కడ ఎంఐపి అని రాసింది, ఇక్కడ నేను దీన్ని కొంచెం డీకోడ్ చేసి నేను మీకు చెప్తాను. ఇక్కడ ఎంఐపిఐ తర్వాత ఏమని రాస్తుంది, డిఎస్ఐ. సరిగ్గా చూడండి, డిఎస్ఐ అంటే డిస్ప్లే సీరియల్